పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అంతర్గత విశ్వాసము. ప్రియులారా, ఆదికాండం 17వ అధ్యాయం 19 నుంచి 14 వచనములలో సున్నతి నిబంధన అబ్రహాముకి ఇవ్వబడింది. ఈ నిబంధన సూచనను శరీరములో పాటించని వాడు చంపబడాలని దేవుడు చెప్పాడు. ఇది సున్నతి క్రియ మీద గొప్ప ప్రాముఖ్యతనుంచింది. సున్నతి చేయబడక ముందే విశ్వాసముతో అబ్రహాము ఇదివరకే నీతిమంతునిగా తీర్చబడ్డారని రోమాపత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 13 వచనాలలో పౌలు భక్తుడు తెలియపరిచారు. ప్రియులారా, సున్నతి పొందాలని దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించక ముందే కనీసం 13 ఏండ్ల క్రితమే దేవుని వాగ్దానమందలి అబ్రహాము విశ్వాసం అతన్ని రక్షించింది. దేవుని బిడ్డలారా, రక్షణకు కారణముగా అంతర్గత విశ్వాసం మీద దృష్టిని ఉంచడానికి బదులు యూదులు శతాబ్దాల తరబడి సున్నతి అనే బహిర్గత క్రియ మీద దృష్టిని ఉంచారు. దేవుని బిడ్డలారా, ఇదే యేసుకు మత నాయకులకు మధ్య కలిగినటువంటి ఘర్షణకు కారణం. ప్రియులారా, ప్రభు ఆజ్ఞాపించిన బహిరంగ క్రియలన్నిటి మీద దృష్టి పెట్టి హృదయ స్థితిని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఒకడు హృదయాన్ని పవిత్రపరుచుకుంటే అతని క్రియలు కూడా అనివార్యముగా మారతాయి అని యేసయ్య చెప్పారు. దేవుని బిడ్డలారా, వ్యక్తి శరీర స్థితి అంతగా ప్రాముఖ్యం కాదు. ఆ శరీరం సున్నతి పొందినా పొందకపోయినా విషయం కాదు. దేవుడు పట్టించుకునే విషయం హృదయ స్థితియే. దేవుని బిడ్డలారా, ఈరోజు సున్నతి కార్యం విషయమేమి కాదు, కానీ రక్షణకు అవసరమని కొందరు ప్రకటిస్తున్నట్లుగా నీటి బాప్తిస్మం, సంఘ బాప్తిస్మం, సంఘ సభ్యత్వం, ఇతర బహిరంగ క్రియల మీద వేలాడుతున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, సిలువలో యేసు ద్వారా చూపబడిన దేవుని ప్రేమలో, పునరుద్ధానములో ఉండే విశ్వాసాన్ని మాత్రమే నీతిమంతునిగా తీర్చబడటానికి దేవుడు ఆదేశించే ఏకైక విషయం. రక్షణ విషయానికి వచ్చినప్పుడు మతాచారాలు వట్టివే. ప్రియులారా, నీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునందలి విశ్వాసమే దేవుడు లెక్కించే ఏకైకమని ఈరోజు మనం గ్రహిందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. అంతర్గత విశ్వాసము మీద మన దృష్టిని కేంద్రీకరిందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. రాత్రంతయు కాచి కాపాడి సంరక్షించి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్య అంతటిలోనూ మీరే తోడుగా ఉండండి దేవా. తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును మన్నించండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. చదువుకునేటువంటి బిడ్డలందరినీ దీవించండి. జ్ఞానంతో నింపండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన బిడ్డలను దర్శించండి. ఆరోగ్యవంతులుగా చేయండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
ప్రభు అనేక మంది బిడ్డలు తండ్రి మరి మారు మనసు లేక నశించిపోతుండగా అటు బిడ్డలకు కావలసిన మారు మనసు రక్షణ భాగ్యం దయచేయమని, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.